వీక్షకులకి నమస్కారం. లోక్లోకి స్వాగతం. ఇది రాజమండ్రిలోని రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి. ఇదిగోండి ఈ వాహనం నడుపుతుంది మా ఫ్రెండ్ గంధం ప్రసాద్. ఈ గంధం ప్రసాద్ కుటుంబంతో పాటు నేను ఒక్కడిని కూడా ఈ ప్రయాణం చేస్తున్నాను. టైటిల్లో మీరు చూసే ఉంటారు. భీమవరం నుండి గుడిలోవా ప్రయాణం. ఇది భాగం 1. ఎందుకంటే ఇంకా చాలా భాగం ఉంది. ఈ ప్రయాణంలో నేను అత్యద్భుతమైన దృశ్యాలని చిత్రీకరణ చేయడానికి ప్రయత్నం అనేది చేశాను. ఆ ప్రయత్నంలో భాగంగా చాలా మంచి దృశ్యాలే మరి కారులోంచి చేస్తున్న ప్రయాణంలో నాకు దొరికినాయి అని నేను అనుకుంటున్నాను. ఇక ఈ ప్రయాణం చాలా సవ్యంగా జరగడానికి కారణం నా స్నేహితుడు గంధం ప్రసాద్. చాలా ఏకాగ్రతతో నైపుణ్యంతో అతను తన సొంత వాహనాన్నైనా దేన్నైనా కూడా నడపగలడు. బైక్ అవనివ్వండి, కారు అవనివ్వండి, చాలా బాగా దాన్ని నడపగలగటం వలన మాకు ఈ భీమవరం నుండి గుడిలోవా ప్రయాణంలో ఈ ప్రయాణం ఎందుకు అనేది కూడా చెప్పుకుందాం. ఈ గుడిలోవా ప్రయాణంలో మేము ఇంకా అనేక పుణ్యక్షేత్రాలని దర్శించుకోగలిగాం. దానికి కారణం ఈ రకమైన నైపుణ్యం. ప్రతి ఒక్కరు కూడా ఏ పనిలో అయినా నైపుణ్యం కలిగి ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఇతని యొక్క కుమారుడు ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరంలో కార్యక్రమంలో భాగంగా గుడిలోవలో ఏర్పాటు చేసిన 15 రోజుల శిక్షణ కార్యక్రమానికి ఇతని యొక్క కుమారుడు హాజరయ్యి అక్కడ తన శిక్షణను పూర్తి చేసుకున్న సందర్భంగా పనిలో పనిగా తన కుమారుడిని తీసుకువచ్చినట్టు దారిలో ఉన్న పుణ్యక్షేత్రాలని దర్శించుకోవచ్చు అనే ఉద్దేశంతో నన్ను కూడా రమ్మంటే నేను సర్లే అన్నాను. ఈ పర్యాటకం అంటే నేను చెవులు కోసుకుంటాను. చిన్నప్పటి నుండి ఉన్న అలవాటు. అందులో భాగంగానే ఈ ప్రయాణం కొనసాగింది. చూస్తున్నారుగా, ఇదేదో కంప్యూటర్ గేమ్ లాగా వాహనం దూసుకుపోతుంది. ఇది ఇతర వాహనాలన్నీ వెనుకబడిపోతున్నాయి. ఇదిగోండి, చూస్తుండగానే ఒక టోల్ గేట్ కూడా వచ్చింది. ఇది భీమవరం నుండి గుడిలోవా అంటే వైజాగ్కి కొంచెం అవతలే అని చెప్పుకోవాలి. ముఖ్యంగా రాజమండ్రి దాటినప్పటి నుండి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు అనేవి మనకి ఎదురవుతాయి ఈ ప్రయాణంలో. అందులోనూ గత వారం రోజులు 10 రోజుల క్రితం పడిన వర్షాల వలన ఎందువలన కానీ ప్రకృతి ఈ నడివేసవిలో కూడా పచ్చగా కలకల్లాడుతూ ఉంది. హైవే నెంబర్ 16 చెన్నై టు కలకత్తా చక్కటి ప్రయాణ అనుభూతిని మనకి కలగజేస్తోంది. అయితే రాజమండ్రి దాటిన తర్వాత 6 వే అవ్వాల్సిన ఈ హైవే ఇంకా కూడా 4 వేగా ఉండటం కొంచెం ఇబ్బందికరం. త్వరలోనే 6 వే అవుతుందని మనం ఆశిద్దాం. అవడానికి ఈ హైవేని చూస్తే మనకి మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ వాజ్పేయి గారు గుర్తుకొస్తారు. ఆయన స్వర్ణ చతుర్భుజి అనే కార్యక్రమంలో భాగంగా అప్పట్లో చెన్నై టు కలకత్తా ఈ హైవేని నిర్మించారు. అద్భుతమైన హైవే, ప్రకృతి రమణీయత కలిగిన దృశ్యాల మధ్య నుండి ఇది హైవే వెళుతూ ఉంటుంది. చూస్తున్నారుగా, అటు చుట్టూ ఇటు చుట్టూ చక్కటి పచ్చదనం, కొండలు, కోనలు చూడటానికి చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. దూరంగా కూడా తూర్పు కనుమలు మధ్యలోంచి కొనసాగుతున్నట్టుగా ఉండే ఈ ప్రయాణం చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ప్రకృతిని ఆరాధించాలి, ప్రకృతిని ప్రేమించాలి. తద్వారా మీలోని అనేక రకాలైన ఇబ్బందుల్ని
ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది ప్రకృతి నుండి. దైవారాధన ఎలాగో ప్రకృతి ఆరాధన కూడా అలాంటిదే అని భావించాలి. ఎందుకంటే ప్రకృతి దేవుని యొక్క స్వరూపమే. అంతేకాకుండా ఈ పర్యాటక రంగం, ముఖ్యంగా మన భారతదేశంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందితే కనుక అదిగోండి చూస్తుండగానే మరి స్వామి వివేకానంద కూడా మనకి కనిపిస్తున్నారు. ఈ ప్రకృతి, ఈ పర్యాటక రంగం కనుక అభివృద్ధి చెందితే భారతదేశానికి మరింతగా అభివృద్ధి సాధించడానికి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. ఒక వ్యక్తి పర్యాటకానికి బయటకు కాలు పెడితే మరి దాని నిమిత్తం అయ్యే పెట్రోలు ద్వారా ప్రభుత్వానికి చక్కగా పన్నులు సమకూరుతాయి, ఆదాయం సమకూరుతుంది. హోటల్స్ పరిశ్రమ, హోటల్స్ వాళ్ళు బాగుపడతారు. చిన్న చిన్న దుకాణాలు నడుపుకునేవాళ్ళు, ఇక హోటల్స్, వాటి మీద ఆధారపడిన అనేక మంది, టోల్గేట్లు, ఇలాగా పర్యాటకం వలన ఆర్థిక అభివృద్ధి అనేది చాలా బాగా జరుగుద్ది. అందువలన ఈ ప్రయాణాలు అనే వాటిని ప్రోత్సహించేలాగే ప్రభుత్వాలు కార్యక్రమాలని చేపట్టాలి. కానీ మనకి ఇంకా కూడా ఆ దిశగా పెద్దగా అడుగులు పడతలేదు. తొలి అడుగుల్లోనే ఉంది. ఎందుకంటే రోడ్లను మరి మన నితిన్ గడ్కరీ గారు చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారు. దాంతో పర్యాటకం కూడా ముందు ఉరకలు వేస్తుంది. చూస్తున్నారుగా, మరి మా వాహనం ఉరకలెత్తుతూ పరిగెడుతుంది. ఈ కొండ కోనల మధ్య నుండి, చిన్న చిన్న ఓళ్ళ మధ్య నుండి అనేక వాహనాలని దాటుకుంటూ ముందుకు ఉరుక్కుంటూ వెళుతోంది. అబ్బో, చాలా అద్భుతంగా సాగింది ఈ ప్రయాణం. అంతేకాకుండా ఈ ప్రయాణంలో మేము ఎన్ని పుణ్యక్షేత్రాలని దర్శించామనేది తెలుసుకోండి, ఆశ్చర్యం కలుగుద్ది. ఇదంతా కూడా ఒక రోజులోనే ఉదయం 3:40 బయలుదేరిన మేము మళ్ళీ అదే రోజు రాత్రి 1 తిరిగి భీమవరం చేరుకున్నాం. మరి ఏమేం చూసామంటే గుడి లోపల ఉన్న నాగమల్లేశ్వర స్వామి, రంగనాథ స్వామి ఆలయాలు, అలాగే సింహాచలంలో సింహాద్రి అప్పన్నను, లక్ష్మీ నరసింహస్వామిని, వరాహ లక్ష్మీ నరసింహస్వామి, మరి సింహాచలం తరువాత ఉపమాక వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాం. అలాగే తలుపులమ్మ లోవని కూడా సందర్శించడం జరిగింది. ఈ వీడియోలన్నీ కూడా నేను వరుస క్రమంలో పెట్టుకుంటూ వస్తాను. మరి తలుపులమ్మ లోవ వెళ్ళి వచ్చిన తరువాత అక్కడితో అవ్వలేదు, అన్నవరం వెళ్ళి శ్రీ సత్యనారాయణ స్వామి వారిని కూడా దర్శించుకున్నాం. ఈ రకంగా చాలా ఆహ్లాదకరంగా జరిగింది మా ప్రయాణం. ఇన్ని క్షేత్రాలని ఒక్క రోజులోనే దర్శించుకుంటాం. అవన్నీ కూడా కొంచెం సుదూరంగా ఉన్నాయి. గుడిలోవా అనేది వైజాగ్కి దరిదాపుగా అవతలి బాగాన ఉంటుంది. అది విజయనగరానికి, భీమునిపట్నానికి, వీటికి దగ్గరలో ఉంటుందని చెప్పుకోవాలి. మరి వైజాగ్ అంటే దాని బీచ్లే కాకుండా కొంచెం వెనుక భాగాన్న చూస్తే చాలా అద్భుతమైన కొండ కోణాలతోనూ, ప్రకృతి దృశ్యాలతోనూ, చక్కటి వాతావరణంతో, చల్లని వాతావరణంతో కూడుకుని ఉంటుంది. ఇక ఈ రాజమండ్రి, ముఖ్యంగా అన్నవరం దాటిన తర్వాత అయితే ఇదిగోండి మీరు చూస్తున్న ఈ ప్రకృతి అందరినీ కూడా వెర్రెత్తిస్తుంది. చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఏ వైపు తల తిప్పినా మనకి అద్భుతమైన ప్రకృతి గోచరిస్తూనే ఉంటుంది. నాన్ స్టాప్గా మరి మేము గుడిలో వెళ్ళే వరకు కూడా ఈ అద్భుతమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ
వెళ్ళగలిగాం. అంతేకాకుండా దాన్ని మరి ఓపికగా చిత్రీకరించి మీకు కూడా దాన్ని చూపించే ప్రయత్నం చేశాను. అలాగా చూపించడం వలన ఏమిటంటే మేము చేసిన ప్రయాణం ఎప్పటికీ అలా గుర్తుండిపోయే విధంగా మిగిలి ఉంటుంది. అంతేకాకుండా నేను చెప్పినట్టు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించినట్టు కూడా ఉంటుంది. అనేక మంది యూట్యూబర్లు పాపం మన దేశమే కాదు ప్రపంచాన్ని చుట్టూ వస్తున్నారు. అందులో కొందరు ఏదో తిండికి లాటరీ కొట్టాల్సిన పరిస్థితి అన్నంత ఇబ్బందికరమైన సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉండటం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే వారి వలన ఈ యూట్యూబ్లో ఈ పర్యాటక రంగ వీడియోలని పోస్ట్ చేయడం, పబ్లిష్ చేయడం, వెలువరించడం వలన మరి ఇలాంటి లాభం చేయకూడదు మన భారత ప్రభుత్వానికి కానీ, అలాగే పర్యాటక రంగంలో ఉన్న అనేకమైన ఈ వ్యాపార సంస్థలు, హోటల్స్ కానీ, రెస్టారెంట్లు కానీ, ఇంకా అనేక రకాలైన సేవలను అందించే సంస్థలకి ఇదంతా చాలా ఉపయోగకరమైన విషయం. అయినప్పటికీ వాళ్ళెవరూ కూడా సంస్థల యొక్క వ్యక్తిగత స్థాయిలో ఈ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఈ వ్లోగులు వెలువరించే వారిని ప్రోత్సహించడం అనేది మనకి పెద్దగా కనిపించదు. కొంతమంది ఆ యూట్యూబ్ నుండి వచ్చే ఆదాయం మీద ఆధారపడి ఈ వీడియోలు చేయటం జరుగుతుంది తప్ప మరి ఈ హోటల్స్ పరిశ్రమ ఇంకొకళ్ళు లేకపోతే భారత ప్రభుత్వం కూడా పర్యాటక రంగం వలన చాలా చక్కటి ఆదాయాన్ని ఆర్జిస్తుంది. అయినప్పటికీ కూడా అంత గొప్ప పనిని చేస్తున్న వాళ్ళు నేను అప్పుడప్పుడు సరదాగా వీడియోలు పెడతాను, నాదేం కాదు. కానీ పాపం దాన్ని చాలా క్రమశిక్షణతోనూ ఏకాగ్రతతోనూ ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చుకుంటూ చేస్తున్న యూట్యూబర్లు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి నిజానికి ప్రభుత్వం ప్రోత్సాహకంగా చెప్పాలంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేశానికి ఎంత సేవ చేస్తాడో తెలియదు, కానీ అంతకు మించి వీళ్ళు చేసే సేవ ఉంటుంది. మరి అందులో బాగా సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉన్నవాళ్ళను లేకపోతే వేరే రకంగానో కొందరిని ప్రభుత్వమే ఎంపిక చేసి వాళ్ళకి గౌరవ భృతి కిందో జీతబత్యాలలాగా తక్కువేం కాదు, 1,00,000కి లోపు. ఎందుకంటే వాళ్ళకి అదంతా ఖర్చు అయిపోతుంది కాబట్టి 1,00,000కి అటు ఇటు దగ్గరలో ప్రభుత్వమే గౌరవ భృతి కల్పించితే అనేక మంది చిన్న యూట్యూబర్లు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. ఆ పని అటువంటి ఆలోచన ఏది ఎవరు చేస్తున్నట్టుగా కనిపించట్లేదు. చాలామందికి చాలా ఇష్టం ఉన్నా కూడా ప్రకృతి ఆరాధన మీద, పర్యాటకం మీద మరి ఆ కష్ట నష్టాలు, ఆర్థికపరమైన ఇబ్బందులని తట్టుకోలేక పలాయనం చిత్తగిస్తున్నారు యూట్యూబ్ నుండి. మరి వాళ్ళ దగ్గర చాలా గొప్పదైన చిత్రీకరణ, విజువల్స్ని కానీ ఆ పర్యాటకంలో ఎదురయ్యే అనేక విషయాలని విశదీకరించడంలో వాళ్ళకి ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉంటే ఉండవచ్చు. అయినా కూడా ఈ ఆర్థికపరమైన కారణాలతో వాళ్ళందరూ వెనక్కిపోతారు. వాటిని కూడా ఏదో రకంగా తట్టుకుని ముందుకు వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఈ వీడియోలు చేస్తూ ఉంటారు. కానీ ఈ రకమైన అన్యాయం అనేది ఒక రకంగా తప్పు. ఇప్పటికే 5 సంవత్సరాల నుండి గణనీయంగా ఈ యూట్యూబర్లు అనేవాళ్ళు పర్యాటక రంగానికి, అభివృద్ధికి తమకు తెలియకుండానే కొన్ని వేల కోట్ల విలువైన పర్యాటక రంగాన్ని వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. వాళ్ళకి తిరిగి మరి పెయిడ్ ప్రమోషన్ లాంటి వాటి వలన ఏమన్నా కొంతమంది పెద్ద యూట్యూబర్లకి ఆదాయం వస్తుందో లేదో తెలియదు, కానీ నిజానికి ఒక యూట్యూబ్ ఈ
సబ్స్క్రైబర్ల కౌంట్లు, వ్యూ కౌంట్లే కాకుండా వీడియో యొక్క నాణ్యతని దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఎంపిక చేయగలిగే వ్యవస్థలని ప్రభుత్వం వారు ఏర్పాటు చేసి ఇటువంటి వాళ్ళకి ఒక స్థాయి ఉంది అని ఎంపిక చేసి వాళ్ళకి ప్రోత్సాహకాలు అందిస్తే, గౌరవ భృతి అనేది అందిస్తే దేశంలో పర్యాటక రంగం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఎన్ని వింతలు విడ్డూరాలు ఉన్నాయో ఒక్క మన భారతదేశంలోనే అన్ని వింతలు విడ్డూరాలు అంతకు మించి ఉన్నాయి. ప్రకృతి యొక్క అత్యంత విభిన్నమైన వాతావరణం కానీ, విభిన్నమైన రూపం కానీ ప్రకృతిది మనకి భారతదేశంలో కనిపిస్తుంది. అందులోనూ మన ఆంధ్రప్రదేశ్ కూడా చాలా చాలా భిన్నమైన అందమైన ప్రకృతి కలిగి ఉంటుంది. మరి కొన్ని ఎవరికి అంతగా దృష్టికి రాని అనేకమైన గొప్ప ప్రకృతి దాగి ఉంది మన ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమల్లో. అందులోనే ఒకటి చిన్నది చెప్పుకోవాలంటే వెంకటగిరి దుర్గం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే ఒక పర్యాటక ప్రాంతం. ఇక అరకులు, పాడేర్లు, మారేడుమిల్లి ఇవన్నీ అందరికీ తెలిసినవే. ఇలా అనేకమైన ప్రకృతి అందాలతో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ లేకపోతే మన భారతదేశం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందాలి. దానికి అందరూ ఇతోధికంగా కృషి చేయాలి. అందరూ కలిసికట్టుగా చేస్తేనే మరింతగా భారతదేశం అభివృద్ధి చెందుద్ది. మనీ రొటేషన్ కానీ, ఆర్థిక రంగం రొటేషన్ అవ్వాలంటే ఇప్పుడు పర్యాటక రంగం మీదే ఇప్పుడు ప్రధానంగా ఆధారపడాల్సిన సందర్భం వచ్చేసింది. ఇతర రంగాల్లో కూడా చక్కటి కృషి జరుగుతుంది. అదిగోండి ప్రకృతి అయితే మాత్రం మీకు ఈ పాటికి ఇలా కనిపిస్తుంది కదా. చక్కగా ఈ భీమవరం నుండి గుడిలో ప్రయాణంలో సుమారు 300 కిలోమీటర్లు, మధ్యలో ఒక 150 కిలోమీటర్ల దాటిన తర్వాత సుమారుగా 1 గంట పాటు చక్కటి వానను కూడా మేము ఆస్వాదించాం. ఒక పక్కన ప్రకృతి ఎంత అందంగా ఉంటే, మరి ప్రభుత్వం వారు వేసిన ఈ అద్భుతమైన నేషనల్ హైవే 16 ఎంత ఆహ్లాదకరంగా ఉంటే, దానికి తగ్గట్టుగా 1 గంట పాటు ఈ ప్రకృతి వర్షాన్ని హర్షంతో కురిపించింది. అది కూడా చిత్రీకరణ చేయటం జరిగింది. అయితే ఇదంతా కలిపి మొత్తం సుమారుగా 40 నిమిషాలు ఉండటం వలన ఒక 21 నిమిషాల 19 సెకండ్ల ఈ మొదటి భాగాన్ని నేను వెలువరుస్తున్నాను. ఇంకొక భాగం కూడా ఉంటుంది ఓన్లీ ఈ ప్రయాణంలోనే. అదిగోండి చూస్తున్నారుగా తూర్పు కన్ను యొక్క సౌందర్యం. అలాగే మా ప్రయాణం ఎంత అందంగా కొనసాగుతుందో కూడా మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేంత సుందరమైన ప్రదేశాలు. అదిగోండి చెప్పాను కదా. మరి ఈ గుడిలో ప్రయాణంలో ఈ వాన కూడా మాకు ఎదురయ్యింది. ఈ వాన చినుకులు చక్కగా ప్రకృతిని మరింత అందంగా తయారు చేస్తున్నాయి. భూమి ఈ వాన చినుకలకి పులకరించిపోతుంది. పచ్చని మొక్కలని బదులుగా మనకు చూపిస్తోంది. ఇవి చాలా ప్రయాణాలు చేసినా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయాణం చాలా అద్భుతమైన ప్రయాణంగా మిగిలిపోతుంది. అందులోనూ ఈ ప్రయాణం కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా నాకు ముఖ్యంగా జరిగింది. ఎందుకంటే ప్రకృతిని అందరూ సమానంగా ప్రేమించలేరు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఇష్టాలు ఉంటాయి. నేను ప్రకృతిని, దేవుణ్ణి ఒకే రకంగా భావిస్తా. ఇదంతా మా స్నేహితుడు మరి
మీకు డ్రైవింగ్లో కనిపిస్తున్న నా స్నేహితుడు గంధం ప్రసాద్ వలన సాధ్యపడింది ఈ చక్కటి అందమైన ప్రయాణం. ముందు ఈ గుడిలోవ, సింహాచలం, ఉప్మాక, తలుపులమ్మలోవ, అన్నవరం వీడియోలు కూడా వస్తాయి. అన్నీ ఇదివరకు పెట్టినా ఎప్పటికీ అప్పుడే ఆ ప్రకృతి మనకి విభిన్నంగా కనిపిస్తూనే ఉంటుంది. ఇదిగోండి ఈ రకంగా వాన మెల్లిగా మొదలైన వాన ఉధృతమైన దశకు చేరుకుంది. మరి ఈ ప్రయాణంలో మరొక సుమారుగా ఇంకొక 20 నిమిషాల ఈ ప్రయాణం యొక్క వీడియో ఉంది. దాన్ని నెక్స్ట్ భాగంలో చూద్దురు. ఈ భాగంలో అయితే ఇదిగోండి ప్రకృతి ఇంత ఆహ్లాదాన్ని పంచిపెట్టింది మాకు ఈ ప్రయాణంలో. ఇక ముందు కూడా ఈ ప్రయాణానికి సంబంధించిన వీడియోలు వస్తాయి. వాన అయితే ఈ నేషనల్ హైవే 16 మీద ధారాపాతంగా కురిసింది. చాలాసేపు దూరంగా కనిపిస్తున్న కొండలు, డివైడర్ మధ్యలో ఉన్న పచ్చని చెట్లు, మరి దూసుకుపోతున్న వాహనాలతో మా ప్రయాణం కొనసాగుతుంది. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. నమస్తే.